అయితే రామారావు గారు నికోలస్ మదురో బిన్ లాడెన్ కంటే డేంజర్ అని అందరూ అంటుంటారు. అది నిజమేనా? నిజంగానే నికోలస్ మదురో బిన్ లాడెన్ కంటే డేంజరా? నికోలస్‌ను దారిలోకి తెచ్చేందుకే డొనాల్డ్ ప్రయత్నం అంటారు. ఖచ్చితంగా అంతే కదా! ఇప్పుడు బిన్ లాడెన్ ఏమో నేను చెప్పాను ఇంతకుముందు అది 2 పోల్చాను కదా! మతతత్వ తీవ్రవాదం ఒక రకంగా ఒకటి. హ్మ్. ఒకటి పెట్టాను. అదే అట్లాగే ఇప్పుడు ఇది మాదక ద్రవ్యాల తీవ్రవాదం 2 ఉంటాయి. ఒకటేమో మనకు మతతత్వ తీవ్రవాదంలో అవతల వాడు సహకరించేది ఉండదు. వాడు చచ్చిపోతుంటాడు కదా! మతతత్వ తీవ్రవాదంలో ఒకడు ఉంటాడు. వాడిని ప్రేరేపిస్తారు. వాడు సమాజంలో బాంబులు పేల్చడం, రకరకాల విధ్వంస చర్యల వల్ల సమాజాన్ని అల్లకల్లోలం చేస్తుంటారు. ఇది అట్లా కాదు కదా! ఇక్కడ ఒక ఈ మాదక ద్రవ్యాల తీవ్రవాదం ఎంతదంటే వాళ్ళు అలవాటు చేస్తారు కదా! మాదక ద్రవ్యాలు వాడేవాడిని అలవాటయిపోతారు వాడు. ఇప్పుడు మార్గం చెప్పాలంటే వాడికి అలవాటు మాన్పించాలంటే యాంటీ మనకు ఏమో డి అడిక్షన్ సెంటర్స్ పెట్టాల్సొస్తది. వాళ్ళకి మనం కౌన్సెలింగ్ ఇవ్వాల్సొస్తది. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చేయగలుగుతాం? ఇప్పటి యువత చూస్తే చక్రి మన దేశంలో కూడా చూడండి. చాలా వరకు కాలేజీల వరకు గ్రామాల వరకు కూడా పాకింది కదా! ఇవాళ మాదక ద్రవ్యాలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? అందుకనే చిన్న చిన్న ఇటువంటి ఏదైతే మనకు పేద దేశాలున్నాయో, ముఖ్యంగా ఆర్థికంగా పునాది దేశాలున్నాయో, ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ప్రపంచానికి పెద్ద బెడద అంటున్నారు మాదక ద్రవ్యాలు. ఎవరైనా సరే ఎవరు చర్య తీసుకున్నా హర్షించాల్సిందే. వెనిజులా దేశం మీద సైనిక చర్య జరిపితే కరెక్ట్ కాదంటాను గానీ, అవసరమైన చర్య చేసుకొని నిజంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు ప్రివెంటివ్ ఇవన్నీ ప్రివెంటివ్ అనాలు చేస్తున్నారు. కనుక అధ్యక్షుడు గాని మీద దిగొచ్చి వాళ్ళు కూడా ఈ విషవలయంలో చిక్కుపోయి ఉంటారు. ఎందుకంటే మాదక ద్రవ్యాలు వాళ్ళ దేశ యువతను కూడా చెడగొడుతున్నాయి కదా! వాళ్ళు సప్లై చేస్తుండొచ్చు. వాళ్ళ దేశంలో యువత కూడా చెడిపోతున్నారు కదా! అందుకని గతంలో 2019లో ఒక అధ్యక్షుడిని దించేసి ఇంకో అధ్యక్షుడిని పెట్టడం కూడా అట్లే జరిగింది. హ్మ్. వీటన్నిటి వ్యతిరేకంగానే ప్రజలు తిరగబడ్డారు. తిరగబడి అప్పటిదాకా ఉన్న మాజీ అధ్యక్షుడు నేనే అధ్యక్షుడని ప్రకటించుకున్న సందర్భం మనం చూసినాం. ప్రజల తీర్పు లేదు. ప్రజల అనుమతి అంతకంటే లేదు. మరి ప్రజల తీర్పు, ప్రజల అనుమతి లేని నాయకత్వం ఎన్ని రోజులు కొనసాగుతది? కనుక మాదక ద్రవ్యాలు మత తీవ్రవాదం కంటే చాలా పెద్దదని నేను అంటున్నాను. అయితే రామారావు గారు త్వరలోనే వెనిజులా పైన సైనిక చర్య తప్పదా? మదురోను గద్దె దించడమే అమెరికన్ల లక్ష్యమా? చెప్పలేము. అందుకని గతంలో అయితే ఈయన గవాయిన్ చేసిండు కదా! అందుకని నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే అమెరికా హెచ్చరిస్తుందో, ఆ హెచ్చరికలు బహిరంగ హెచ్చరికలు కదా! చూస్తున్నాం. అవును. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే అన్ని దేశాలు డైరెక్ట్‌గా ట్రంప్ హెచ్చరించింది. మీరు వాడడానికి వీల్లేదు. ఆ ఎయిర్ మన దా దాని ఉపరితల అంశాన్ని వాడడానికి వీల్లేదన్నారు కదా! ఉపరితల రవాణాను. అట్లా హెచ్చరించిండు. అంటే ముఖ్యంగా మిగతా అధ్యక్షుల కంటే ట్రంప్ ఎంత బోళాబాలా అంటే అనుకున్నది చేస్తా అంటే చెప్తాడు. చెప్పకుండా అయితే ఉంటలేడు కదా! ఇప్పుడు మిగతా అధ్యక్షులేమో ఇప్పుడు జో బైడెన్ మొన్నటిదాకా ఉండే. మనకు ఈయనకన్నా వాళ్ళు కూడా నష్టం చేసిర్రు మనలాంటి దేశాలకు కూడా. కానీ చెప్పలే. అంటే డిప్లొమాట్‌గా వ్యవహరించే దేశాధ్యక్షులు ఎవరైనా సరే అమెరికా గతంలో అధ్యక్షులు కూడా ఎప్పుడూ అదే పని చేసిండ్రు. ఇప్పుడు ఆయన అట్లా కాదు. మంచో చెడ్డో చేసేది చెప్తా అంటున్నాడు. చెప్పడం వల్ల ఏమైందంటే హెచ్చరికగా పనిచేస్తది కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు మనసులో దాచుకోడు ట్రంప్. అవును. ఇదంటే ఇదంటున్నాడు. అవసరమైతే సైనిక చర్యకు వెనకాడను అంటున్నాడు. అన్ని దేశాలు డైరెక్ట్ బహిరంగంగానే ఆయన అల్టిమేటం జారీ చేశారు. నేను చెప్పినట్టు వినకపోతే మీకు కూడా నష్టం అని చెప్పి. ఎక్కడ దాపరికం ఉన్నది? అంటే చేస్తా అంటున్నాడు. చేస్తాడా లేడా అంటే మాత్రం నా ఉద్దేశం చెయ్యడు అంటున్నాను నేను. ఎందుకంటే అంత మొండిగా ఉన్నవాడు కూడా చెయ్యడు అంటున్నాడు. రెండోది ఏందంటే ఇన్ని యుద్ధాలు ఆపిన ఆపేది లేదు ఏం లేదు గానీ అంటే తన ఖాతాలో వేసుకునే పరిస్థితి చేసుకునే యుద్ధాలు జరిగినాయే అని లేవు. 7 యుద్ధాలు ఆపిన, 6 యుద్ధాలు ఆపిన అంటున్నాడు కదా! మరి యుద్ధోన్మాదిగా పేరు సంపాదించుకున్న ఈయనే ఎక్కడ యుద్ధం మొదలుపెట్టిండు, ఎక్కడ ఆపిండు? కనుక ఇది కూడా అంతే అంటున్నాను. ఇక్కడ యుద్ధం మొదలుపెట్టలే, ఆపడం అంతకంటే రాదు. మొదలుపెట్టే ప్రసక్తి లేదని నేను అనుకుంటున్నాను. హెచ్చరిస్తారు. మిగతా అసలు నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి వాటిలో సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు కావచ్చు, ఆ శత్రు దేశమైన, మిత్ర దేశమైన వాళ్ళందరి మద్దతు కూడగట్టుకోవాలంటున్నాను. ఇట్లాంటి విషయంలో హ్మ్. సమిష్టిగా నేను చెప్పాను కదా! పొలం ఉదాహరణ. ఒక రైతు ఎలకల నిర్మూలనకి ఎట్లా ప్రయత్నం చేస్తాడో, మాదక ద్రవ్యాల నిర్మూలనకు కూడా అంటే సామ, దాన, భేద, దండోపాయాలు ఉంటాయి. దేనికైనా కూడా. సామం పనికి రాలేదు. భేద దానం పనికొస్తలేదు. ఏమని దండోపాయం మిగిలింది గనుక దండ దండం దశగుణిత భవేత్ అని చెప్పి చూద్దాం ఏం జరుగుతుందో. కానీ అమెరికా హెచ్చరికను మాత్రం మనం అట్లా చూడాలి. అంటే ఇది సామ్రాజ్యవాదంతోని ఆక్రమించే దాన్నేమో అమెరికా సామ్రాజ్యవాదాన్ని మనం వ్యతిరేకించాలి. కానీ అవును. మాదక ద్రవ్యాల విషయాన్ని